అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వచ్చేటువంటి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి ధనుసు రాశి వారి యొక్క జీవితంలోకి ఓ వ్యక్తి వల్ల రోడ్డును పడబోతున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి నష్టం కలగబోతుంది, వాటి వల్ల మీకు కలగబోయేటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క ప్రస్తుతం వీరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంతేకాదు మీ మాటలు ఇతరులను ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పలుకుబడి, గౌరవం, ధనాదాయం పెరిగేటువంటి అవకాశం. ఈ యొక్క ధనుసు రాశి వారు విద్యార్థులు కొత్త కోర్సులలో బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి వలన కుటుంబంతో సరైన సమయం గడకపోవడం, అవగాహన లోపం, వినోదాలకు, జూదం, స్పెక్యులేషన్స్ వంటి విషయాలలో ఇక వీరి యొక్క జీవితంలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారికి ఓ వ్యక్తి యొక్క పరిచయం వీరి జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు. ఆ వ్యక్తి ఇక మీకు స్నేహితుడిగానో లేదా దగ్గరి బంధువుగానో చుట్టంగానో కూడా రావచ్చు. అలాగే మీకు తెలిసిన వ్యక్తి లేదా మీ యొక్క స్నేహితుడే మిమ్మల్ని ముంచేసేటువంటి అవకాశం ఉండబోతుంది. అంతేకాదు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ వీసాలు, ఇతర దేశ ప్రయాణాలు కలిసి వచ్చాయి. ధైర్యంతో కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం. విద్యా వికాసం, రక్తపోటు నియంత్రణ విషయంలో శ్రద్ధ అవసరం. ధనం నిల్వ చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఇక స్వతంత్ర భావనం కలిగినటువంటి, ముక్కుసూటితో ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క ధనుసు రాశి వారు. వీరి యొక్క పరిచయం ఇక వేరే వ్యక్తులకు, అలాగే వేరే వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో తీసుకున్నప్పుడు ఒకలా, మీరు అడిగినప్పుడు ఒకలా ఉండేటువంటి అవకాశం, తగు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ త్వరలోనే వచ్చేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. పై అధికారుల నియంత్రణ, ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తోటి ఉద్యోగులస్తులో ఇక అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండవచ్చు. క్రమశిక్షణ రాహిత్యంగా కాలక్షేపణం చేయడం, ఇతరులను లెక్క చేయకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహకారం మీకు ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో గొడవలు కానీ, లేదా ఇంట్లో జరిగేటువంటి సీక్రెట్ లేదా మూడో వ్యక్తికి తెలిసేటువంటి అవకాశం లేకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, గొడవలు ఏమైనా ఉన్నట్లయితే మూడో వ్యక్తి జోక్యం లేకుండానే దాన్ని ఇక మీరు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉండేటట్టు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అస్సలు చేయకూడదు. దీనివల్ల మీకు ప్రమాదం కలిగేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. అలాగే గురుగ్రహం అనేది మీ యొక్క రాశి చక్రంలో 8వ గ్రహంలోకి రావడంతో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి ఉండబోతున్నాయి. ఉగాది తర్వాత నుంచి ఓ వ్యక్తి యొక్క పరిచయం మీకు ఇక ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం, లేనిపోని పెట్టుబడులు పెట్టించి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి అటువంటి ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని తగు నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితం మరింత ముందుకు వెళ్తుందనేది చెప్పవచ్చు. అలాగే ఇక లోన్ యాప్స్ లేదా బయట నుంచి అప్పులు తీసుకురావడం ఎంత కష్టమైనా సరే తప్పదు అనుకుంటే తప్ప మీరు అప్పు తీసుకున్నటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మరింత చితికిపోయేటువంటి అవకాశాలు ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో త్వరలోనే పెను మార్పులు ఓ వ్యక్తి వల్ల చోటు చేసుకోబోతున్నాయి. ఆమె మీ దగ్గరి బంధువు కూడా అయ్యి ఉండవచ్చు, లేదా మీ భార్య కూడా అయ్యి ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యుల లేదా మీ యొక్క భార్య కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదములు.